తగ్గించేస్తుంది. చూడండి, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏది కూడా లేదు. మన జీవితాల్లో మనం ఎంత పెద్ద సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నా సరే, దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయడానికి ఆయన శక్తివంతుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు. అయితే మనము గనక ఆ విషయాన్ని మన హృదయంలో నమ్మకుండా, విశ్వసించకుండా మనం గనక చింతిస్తున్నట్లయితే, మరి ఈ పరిస్థితిలో నేను ఎలా బయటపడగలుగుతాను, ఈ పరిస్థితిలో మరి నీ సమస్య నేను ఎలా సాల్వ్ చేసుకోగలుగుతాను, లేకపోతే ఈ ఆరోగ్య సమస్య నుంచి నాకు ఎలా విడుదల కలుగుతుంది అని గనక మనలో మనమే చింతిస్తూ దేవుడి మీద గనక మనం ఆధారపడకుండా ఉన్నట్లయితే, మనం ఏం చేస్తున్నామంట, దేవుని యొక్క దేవుని యొక్క అపరిమితమైనటువంటి శక్తిని మనం ఏం చేసేస్తున్నాం, పరిమితం చేసేస్తున్నాం. దేవుడు పరిమితమైనటువంటి వాడు, అపరిమితమైనటువంటి వాడు? అపరిమితమైనటువంటి వాడు, ఇన్ఫైనైట్ గాడ్. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం, చింతించడం ద్వారా దేవుని పట్ల మనకున్నటువంటి మరి ఆ యొక్క విశ్వాసాన్ని మనము తగ్గించుకుంటున్నాం. ఇంకా దీన్ని ఇంకొంచెం బాగా